హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణవేణి. వెల్కమ్ టు శ్రీవేణి వంటలు. ఈరోజు నేనైతే నేరేడు పళ్ళతో జ్యూస్ తయారు చేసి చూపిస్తాను. నేరేడు పళ్ళతో జ్యూస్ అయితే చూపిస్తానని చెప్పాను కదా. ముందుగా మనం ఫ్రెష్గా ఉండే నేరేడు పళ్ళని తీసుకోవాలి. నేరేడు పళ్ళని నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కోవాలి. మేము ఊర్లో దొరికితే తీసుకున్నాం ఈ నేరేడు పళ్ళు. ఇవి నాటు నేరేడు పళ్ళు అంటారు, హైబ్రిడ్ అయితే కాదు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పళ్ళు కూడా. ఈ నేరేడు పళ్ళు చాలా మంచివి ఆరోగ్యానికి. ఇప్పుడు ఏంటంటే ఆ నేరేడు పళ్ళు కడుక్కున్న తర్వాత వాటిని మనము నైఫ్తో, చాకుతో గింజలని తీసేయాలి. కట్ చేసుకొని గింజల్ని తీసేయాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అన్నిటినీ మనం ఆ ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం కలపకూడదు. వాటర్ ఏం కలపకుండా వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక రౌండ్ ఫస్ట్ పట్టేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ పట్టేసుకుంటే చాలా మంచి జ్యూసీగా అయితే వస్తాయి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం స్లోగా, అంటే ఎక్కువ ఒకటేసారి పెద్ద నంబర్ పెట్టేసి తిప్పకండి. ఫస్ట్ స్లోగా తిప్పేసి ఆ తర్వాత మనము ఓపెన్ చేసి చూసుకోవాలి. అలా ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత మనకి కొంచెం మంచిగా అయితే వస్తుంది. అప్పుడు మనమైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ని కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే బెల్లం వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంట్లో బెల్లం లేదు, అందుకని చెప్పేసి నేను షుగర్ వాడాను. బెల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ జ్యూస్ ఏంటంటే మనకు అమ్మాయిలు ఉంటారు కదా, 12 years నుంచి 18 years 19 years ఆ అమ్మాయిలకు చాలా మంచిది. ఎందుకంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఆ అమ్మాయిలకు చాలా తక్కువ ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం ద్వారా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా మంచి పెరుగుతుంది. ఇంకా ఈ జ్యూస్ని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తారు నేరేడు పళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చని. నేరేడు పళ్ళ జ్యూస్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు, కానీ బెల్లం వాడుకొని తాగాలి. ఓకే, మన నేరేడు పళ్ళతో జ్యూస్ అయితే రెడీగా ఉంది. చాలా మంచి టేస్ట్ వచ్చింది ఈ జ్యూస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని.